స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ప్రత్యేక కమిటీతో సమగ్ర విచారణ జరిపించి నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. నిన్న జరిగిన 4 గంటల 15 నిమిషాలకి మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది, దాని ల్యాడర్లో అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసింది, దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్, ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయి తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్, ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్, ఏమన్నా చేసే ల్యాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవటం చూడలేదు, ఇప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగినాయి, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్, ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్, ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్, అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు.